చూపిన మార్గముదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. హలో, నేను మూర్తి మావయ్య మాట్లాడుతున్నానమ్మా. మావయ్య, మీరు వెళ్ళిన పని ఏమైంది? బలరాముని కలవడానికి ఇందిరా పార్క్ వచ్చిన సీత ఇప్పటిదాకా ఇక్కడే వెయిట్ చేసింది. ఇప్పుడే ఆటోలో బయలుదేరింది. నేను ఆటోను ఫాలో అవుతున్నాను అనుకో. బలరాము జయకృష్ణని కలవడానికే బయలుదేరుతుంది. బహుశా నా అంచనా ప్రకారం వాళ్ళ రహస్య స్థావరానికే బయలుదేరి ఉండాలి. బలరాం ఆచూకీ కనుక తెలిస్తే మన సమస్యలన్నీ తీరిపోయినట్టే. అవును, నువ్వు వెళ్ళిన పని ఎంత దాకా వచ్చింది? వీరాచార్య కలిసావా? కలవడం, చెప్పాల్సిందంతా విడమర్చి చెప్పి దారుణంగా భయపెట్టి ఓ గంట గడువిచ్చి వచ్చాను. ఆలోగా సీతా వీరాచారి కలుసుకోకుండా చూసే బాధ్యత మీది. అలాగే అలాగే, నేను చూసుకుంటానమ్మా. మావయ్య, మా పెద్దన్నయ్య బలరాం మావయ్య కనిపిస్తే వెంటనే మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. సరే, ఉంటాను. మావయ్య, జాగ్రత్త. సీతా, ఆ వేళ ఇదే లాడ్జికి వచ్చి బలరాం జయకృష్ణుల గురించి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ లేనట్టే చెప్పారు. మరి ఈ వేళ సీత ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అంటే వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారన్నమాట. అమ్మ తోడు దొంగలు. ఆ వేళ అయితే తప్పించుకున్నారు, కానీ ఈ వేళ ఎక్కడే పోతారు. చెప్తా మీ సంగతి. అంటే 4వ ఫ్లోర్కి వెళ్ళిందనమాట. ఏమైపోయింది? సార్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. అమ్మడు, ఏమిటి రాక? నీ సడన్ సర్ప్రైజ్ విజిట్ కి షాక్ అయిపోయాననుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేయడానికి వీల్లేదని మాకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేదానివి ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావేంటి? అది నువ్వు. నేను ఇలా సడన్ గా రావడానికి పెద్దగా కారణమేం లేదు. మిమ్మల్ని ఇద్దరిని చూసి చాలా కాలమైంది కదా, ఒకసారి చూసిపోదామని వచ్చాను.
4వ ఫ్లోర్కి వచ్చిన సీత ఏమైనట్టు? మొత్తం ఫ్లోర్ అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ నన్ను చూసి ఏమైనా ఎస్కేప్ అయిందా, లేకపోతే ఇక్కడే వేరే ఏదైనా ఫ్లోర్లో ఉందా? అదేదో తేల్చుకోవాలి. ఏ బాబు, ఏంటి సార్? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఇప్పుడే లిఫ్ట్లో 5th ఫ్లోర్కి వెళ్ళింది సార్. 5th ఫ్లోర్కి వెళ్ళిందా? తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నేనెందుకు వస్తాను? నీలా గుడ్డిగా ప్రవర్తిస్తాననుకున్నావా? అది అలా గడ్డి పెట్టు సీత. మీ నాన్నతో చస్తున్నాననుకో. అది రూమ్ లో ఒంటరిగా దొరికానేమో 24 గంటలు ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. ఏ సరిగ్గా చూసుకోవడం లేదా? ఏనన్నా? ఎందుకు చూసుకోవట్లేదమ్మా? బాదం పిస్తా జీడిపప్పు పెట్టి పందెం కోడిని మేపినట్టుగా మేపుతున్నా. మేపేవులే. నిలబడినెవడో, కూర్చోనివ్వడు, పడుకోనివ్వడు, పేపర్ చదవనివ్వడు, ఆఖరికి టీవీ కూడా చూడనివ్వడు. మందు కూడా కొట్టనివ్వడు. ఆ సంగతి చెప్పవే. ఇప్పుడేనమ్మా ఖాళీ బ్రాంతి బాటిల్స్ ఓ కేసు బయట పంపించా. ఏంటైనా మాట్లాడతా? మావయ్య! ఏంటి నాన్న, ఇక నుంచి మా ఆయన్ని బాగా చూసుకో. వెళ్ళి మన ముగ్గురికి టీ చెప్పు. టీయా? టీ స్ట్రాంగ్ గా తీసుకురా. స్ట్రాంగా? వెళ్ళు. అలాగేనమ్మా. బావయ్య, ఏంటి టీ తీసుకురావడానికి నువ్వు బయటికి వెళ్ళాలా? ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకురారా? ఉండు, ఫోన్ చేస్తాను. ఏయ్, రేవులో తాడి చెట్టులా పెరిగావు కానీ తెలివితేటలు పెరగలేదయ్యా. ఫోన్ చేస్తే టీ వస్తుంది. ఆ సంగతి నాకు తెలవదు. మొగుడు పెళ్ళాలిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటాయా, మధ్యలో నేనెందుకు? నేను టీ తీసుకొస్తానమ్మా. సార్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. చూడలేదు. ఏయ్ ఎట్రా, ఏం కావాలి సార్? టీ పట్టరా, కాస్త వేడిగా పట్టరా పో. ఓకే సార్. ఇదిగో బాబు, ఒక్క నిమిషం. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. చూడలేదు. ముట్టి సార్. ఇదే నేను తెస్తాను సార్. భయాన్ని తీసుకెళ్తా కానీ వెళ్ళు. సరే సార్. మావయ్య, సీతని ఫాలో అయ్యారా? సీత ఎక్కడికి వెళ్ళినట్టు? పెద్దన్నయ్య బలరామావయ్య ఆచూకి తెలిసిందా? ఇదిగో ఆ పని మీదే ఉన్నానమ్మా. సీతను ఫాలో అవుతూ న్యూ లాడ్జ్కి వచ్చాను. 4వ ఫ్లోర్కి వెళ్ళిన సీత ఎక్కడ మాయమైందో కనబట్టం లేదు. జేకే బలరాముల గురించి ఆరా తీస్తుంటే ఇక్కడ వాళ్ళందరూ అలాంటి వాళ్ళెవరూ లేరు అని చెబుతున్నారు. సీత ఇక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండాలి. వాళ్ళ ముగ్గురు సంగతి తేల్చుకుని కానీ నేను ఇంటికి రాను. అవును, నువ్వు వీరాచారి దగ్గరికి వెళ్ళిన పని ఏమైంది? ఇచ్చిన గడువు పూర్తయిందిగా. నువ్వు ఆ పని మీద ఉండు. ఉంటానమ్మా, ఉంటాను. అలాగే మావయ్య. అల్లుడు సీత, సీత అల్లుడు, అల్లుడు సీత. అమ్మడు, ఈ టీ నీకు. అల్లుడు, ఇది నీకు. మరి నీకు? నాకు ఇప్పుడు వద్దయ్యా. మావయ్య, ఇంత టీ నేను తాగలేను కానీ రా షేర్ చేసుకుందాం. ఇదిగో మావయ్య. వద్దల్లుడు. అరే, టీ తాగమంటే అలా ఏడుపు మొహం పెట్టేవేంటి? ఇదిగో, నువ్వు తాగకపోతే నేను తాగనంతే. అరే, తాగమంటుంటే? అమ్మడు, నువ్వు ఒకసారి ఇట్రా. అల్లుడు, ఈ టీ నేను తాగొచ్చు కానీ మీ ఇద్దరికి టీ చెప్పడానికి బయటికి వెళ్ళినప్పుడు
కళ్ళు ఊకే సలుపుతుంటే రమ్ము లార్జీ ఒక పెగ్గ లాగిచ్చేసా. ఇప్పుడు తాగాననుకో అది దిగిపోద్ది. మరి ఆ సంగతి అక్కడి నుంచే చెప్పొచ్చు కదా. చెప్పచ్చు, కానీ అవతల అమ్మాయి నువ్వు అట్టి తాగి చల్లారిపోతాను. తాగు తాగు. సరే. అది అది అమ్మడు, టీ బాగుందా? నేనే దగ్గరుండి స్పెషల్ గా చేయించా. నువ్వు షుగర్ తక్కువ తాగుతావు కదా, అందుకే నీకు ఒక చెంచానే వేయించా. అల్లుడికి షుగర్ ఎక్కువ కావాలి కదా, అందుకని రెండు 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 చెంచాలు వేయించా. నువ్వు వస్తానంటే నే వద్దంటానా. ఇల్లు బాబు, ఒక్క నిమిషం. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని నువ్వు ఏమైనా చూసావా? సారీ, నేను చూలేదు సార్. అల్లుడు, జయకృష్ణ అల్లుడు, అల్లుడు. ఇంకెక్కడల్లుడు, రే మధ్యాహ్నం దాకా పడక సీనే. ఇక మనం నిర్భయంగా బాహాటంగా మాట్లాడుకోవచ్చు. ఏమిటమ్మడ సంగతులు? అసలు నీకు బుద్ధుందా? ఆ విషయం మాట్లాడటానికైనా అక్కడి నుంచి ఇక్కడ దాకా నోర్మై, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఫోన్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అయినా నేను చెప్పింది ఖాతరు చేయకుండా చెయ్యొద్దన్న పనులే నువ్వు చేస్తుంటే ఏమనుకోవాలి? నీ దూకుడేమిటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసావు? నేను నీకు ఫోన్ చేయడం ఏమిటమ్మా? నువ్వు నాకు ఫోన్ చేయలేదు. లేదే. అమ్మడు, నేనిప్పుడు ఓ పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను. నువ్వు వస్తేనే గాని నేను బయటపడలేను. ఉన్న పళంగా నువ్వు బయలుదేరి ఇందిరా పార్క్ కి రామ్మా అని నువ్వు అనలేదు. నేనా అని తెల్లమొహం వేసుకుని బుకాయిస్తున్నావేంటి? ప్రమాదం ఏంటని నేను రెట్టించాను. వివరాలు అడగకుండా త్వరగా బయలుదేరమని నన్ను తొందర పెట్టావు. నీ మాట నమ్మి అర్జెంటుగా ఇందిరా పార్క్ వచ్చాను. అరగంట గంట ఇదిగో ఇప్పటిదాకా నీ గురించి చూసి చూసి చివరికి విసుగెత్తి ఆయన అడిగి తెలుసుకుందామని ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చాను. ఇదెక్కడ గొడవండి బాబు? నేను నీకు ఫోన్ చేయటం ఏమిటి? నిజంగా నేను ప్రమాదంలో ఇరుక్కుంటే ఇక్కడ ఎలా ఉంటాను? నిజంగా నువ్వు నాకు ఫోన్ చేయలేదా? అబ్బా, చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? మరి అచ్చం నువ్వు ఫోన్ చేసినట్టే ఉంది. నీ గొంతులాగే ఉంది. నా గొంతులాగానే ఉందా? అంటే ఏ దొంగ వెధవో నా వాయిస్ మిమిక్రీ చేస్తున్నాడు అన్నమాట. అలాగే సార్. హలో, ఎవరు? చెప్పండి. అలాగా? ఏ లాడ్జీ? సరే, మీరు అక్కడే ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండండి. మేము 5 నిమిషాలు అక్కడ ఉంటాం. మిస్టర్ ఎస్ఐ, బలరాం జయకృష్ణ న్యూ లాడ్జీలో ఉన్నారట. వాళ్ళతో పాటు సీత కూడా ఉందట. మూర్తి ఇప్పుడే ఫోన్ చేశాడు. అలాగే సార్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవడో నా వాయిస్ని మిమిక్రీ చేశాడని అర్థమవుతోంది. అంతటి మొనగాడు ఎవడై ఉంటాడబ్బా? ఎవడైంది తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి నేనెవరో స్మెల్ చేశారు, ఫాలో అవడం మొదలు పెట్టారు. అందుకని మీ మకం వేరే లాడ్జ్కి మార్చండి. ఇప్పటికిప్పుడే మీరు షిఫ్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం కూడా లేట్ చేయడానికి వీల్లేదు. మన జాగ్రత్తల్లో మనం ఉండకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇంతవరకు మనం చేసిన ప్రయత్నాలన్నీ పనికి రాకుండా పోతాయి. రూమ్ మార్చిన తర్వాత మీరు ఎక్కడుంది నాకు ఫోన్ చేయి. నేను బయలుదేరతాను. అమ్ముడు,
జయకృష్ణ 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 పిలుస్తూనే వినిపించుకోకుండా ఏమిటా ముద్రిద్ర? అవతల మీ అమ్మ ప్రమాదంలో ఉందయ్యా. జయకృష్ణ మీ అమ్మను పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నారు. జయకృష్ణ లేవయ్యా లే. ఇంటికి పెద్ద కొడుకు వయ్యి నువ్వు చేసే పనిదా ఇలా రహస్యంగా దాక్కుంటావా? జయకృష్ణ లేవయ్యా. అయినా నువ్వెందుకు లేస్తావు? పట్టపక్కలే పీకల దాకా మందు తాగుంటావు. తాగుడే జీవితం అనుకునే వాళ్ళు తల్లిదండ్రులనే పట్టించుకుంటారు. లేవయ్యా లే. ఇంత జరిగినా కూడా ఏం పట్టించుకోకుండా ఏమిటా ముద్దులిత్ర? జయకృష్ణ లేవయ్యా. జయకృష్ణ జయకృష్ణ లేవయ్యా లే. జయకృష్ణ అవతల కొంప మునుగుతోందయ్యా. లేవయ్యా లే. జయకృష్ణ జయకృష్ణ లేవయ్యా. వీరాచారి గారు, మీకిచ్చిన గంట గడువు పూర్తయింది. నిజం తెలిసిపోయిందన్న భయంతో తన సేఫ్టీ తను చూసుకుంటూ సీత తప్పించుకుంది. మీ గురించి పట్టించుకుందా? లేదే. ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అవసరానికి వాడుకొని పనవగానే పట్టించుకోరు. ఏదైనా సమస్య వస్తే మీలాంటి వాళ్లే ఇరికిస్తారు. అమాయకంగా బలైపోయేది మీలాంటి వాళ్లే. అందుకని నేను చెప్పినట్టు చేయండి. నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి డీఎస్పీ గారికి సరెండర్ అయి తప్పొప్పుకోండి. ఒప్పుకోలేదనుకోండి, నా దగ్గరున్న సాక్ష్యాధారాలను చూపించి పోలీసుల్ని ఇక్కడికి రప్పిస్తాను. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. మీరు చేసింది సాధారణమైన నేరం కాదు, క్షమించరాని నేరం. మీరు అప్రూవర్గా మారారనుకోండి, శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. మీ మంచి కోరి చెప్తున్నాను. వింటే బయటపడతారు, లేదంటే సెంట్రల్ జైలే గతి. నేను సీతను కాను, ఆలోచించుకోండి. అప్రూవర్గా మారి తప్పు ఒప్పుకుంటే శిక్ష పడదా? పడదు. ఒకవేళ పడినా నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. నిజంగా బయటికి తీసుకొస్తారా? ఇచ్చిన మాట తప్పను. సరే, మీతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి నిజం చెప్పి అప్రూవర్గా మారతాను. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకునుంటే చాలా బాగుండేది. పోన్లేండి, ఇప్పటికైనా దారికొచ్చారు. రండి వెళదాం. ఏమండి, మా ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీ మేలు కోరి ఓ మంచి పని మీద తీసుకెళ్తున్నాను. మళ్ళీ ఓ గంటలో వచ్చేస్తారు. రండి. వెళ్ళొస్తానే. సైనేడు మధ్యం చావులకి కారకుడు అయిందే కాకుండా ఆ కేసులో శాంతిని ఎరిగించడం కోసం మీరు ఇలా రహస్యంగా దాక్కుంటారా? ఎన్నాళ్ళని దాక్కుంటారు? మీ పాపం పండింది కాబట్టే నాకంట పడ్డారు. మీ సంగతి తేల్చేస్తాను. ఏంటో నువ్వు తెలిసేది? సంతలో చింతకాయ. మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను. చాలా మంది అయ్యారు. బయటికి వెళ్ళిపోయావంటే ముందు నీ జాతకం మారిపోతుంది. జాగ్రత్త. అంటే ఏం చేస్తావు? సింపుల్ గా చంపేస్తాను. తాటాకు చప్పుడుకి కుందేళ్లు బెదరనట్టు నీ బెదిరింపులకి ఇక్కడ ఎవరు బెదరరు. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకి సరెండర్ అయిపోవాలి. రామ్, నేను పోలీసులకు లొంగిపోవటమా? అసలు ఇక్కడికి